నమస్తే, వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. హింస ఏ సమస్యకు పరిష్కారం కాదన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నక్సలిజాన్ని విడిచిపెట్టిన వారికి ఉపాధి కల్పిస్తామని హామీ. విశాఖలో తూర్పు నౌకాదళం విజయ్ దివాస్. సైనిక అమరవీరులకు ఘనంగా నివాళులు. అనకాపల్లి జిల్లా నీటి సంఘం సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం. రిజర్వాయర్ల అభివృద్ధికి కృషి చేయాలన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు. నక్సల్ బాటను విడిచిపెట్టి ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలిసిన పలువురితో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ నక్సలిజాన్ని విడిచిపెట్టడం శుభపరిణామమని పేర్కొన్నారు. నక్సలిజం ప్రభావిత ప్రాంతాలలో చాలా మంది యువకులు ప్రధాన స్రవంతిలో చేరారని, ప్రభుత్వం ఈ వ్యక్తుల సంక్షేమం కోసం సమగ్ర ప్రణాళికను రూపొందిస్తుందని చెప్పారు. ప్రధాని మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఆయుధాలు విడిచిపెట్టిన వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిర్ణయం తీసుకుందని వివరించారు. హింస ఏ సమస్యకు పరిష్కారం కాదని, ఆయుధాలు పట్టిన వారిని తిరిగి సమాజంలో కలపాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరెండర్ పాలసీ అత్యుత్తమమైనదని కొనియాడారు. आप लोग मानते होंगे कि सरेंडर कर कर आपको बहुत अच्छा लगा, आपको आनंद हुआ। शायद कुछ लोग ऐसा मानते होंगे कि आपसे ज्यादा आनंद आपके परिवारजनों को, आपके माता पिता को हुआ। मगर मैं एक बात बताता हूँ, आज आपके साथ बैठकर सबसे ज्यादा आनंद किसी को हुआ है तो मुझे हुआ है, और मन में संतोष की भावना है। 2019 में मोदी जी ने मुझे इस देश का गृह मंत्री बनने का मौका दिया। उस वक्त कश्मीर, उत्तर पूर्व, नॉर्थ ईस्ट और हमारा नक्सलवादी क्षेत्र, ये तीनों जगह पे हमारे ही युवा हथियार लेकर अपना जीवन भी बर्बाद करते थे, हिंसा भी करते थे और पूरे क्षेत्र को विकास से दूर रखते थे। उस वक्त हमने तय किया था कि जो हथियार छोड़ना चाहता है उसको हथियार छोड़ने का मौका दिया जाए। 19 से 24 तक अब तक सिर्फ नॉर्थ ईस्ट में अब तक 9,000 लोग हथियार छोड़कर सरेंडर हुए हैं। 9,000 लोग। आप कल्पना कर सकते हैं कितना बड़ा देश के विकास में कितने युवा, आज बोडोलैंड के युवा यहाँ बैठे हैं। आज कोई कोऑपरेटिव कर रहा है, कोई डेयरी कर रहा है, कोई नौकरी कर रहा है। छत्तीसगढ़, आंध्र प्रदेश, महाराष्ट्र, इसी प्रकार से नक्सल प्रभावित क्षेत्र में भी ढेर सारे युवाओं ने सरेंडर किया है। और अब भारत सरकार सरेंडर युवाओं का और सरेंडर लोगों के जीवन के कल्याण के लिए, और इसके साथ साथ जो नक्सलवाद या हिंसा से पीड़ित लोग थे, किसी का पैर उड़ गया, किसी का हाथ कट गया, किसी की आंख चली गई, कोई मर ही गया, उनके कल्याण की समग्रता से योजना भी बना रही है। విజయ దివాస్ ను పురస్కరించుకుని తూర్పు నౌకాదళం అమర సైనికులకు నివాళులు అర్పించింది. విశాఖలోని సాగర తీరంలో విజయ స్తూపం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి తూర్పు నౌకాదళం చీఫ్ వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యి సైనిక అమరవీరులకు నివాళులు అర్పించారు. యుద్ధంలో పాకిస్తాన్పై భారతదేశం సాధించిన విజయాన్ని గుర్తు చేసుకోవడానికి దేశం డిసెంబర్ 16న విజయ్ దివాస్ ను ప్రతి ఏటా జరుపుకుంటుంది. యుద్ధంలో అసూలబాసిన అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. 1971లో ఇదే రోజున 93,000 మంది సైనికులతో పాటు పాకిస్తానీ దళాల అధిపతి జనరల్ ఏఏ ఖాన్ నియాజీ భారత సైన్యం మరియు ముక్తి బాహినితో కూడిన మిత్ర రాజ్యాల దళాలకు బేషరతుగా లొంగిపోయారు. యుద్ధం ముగియడం వల్ల తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా విడిపోయింది. నా పేరు విజయ్ కుమార్ నంబాల, వైస్ అడ్మిరల్గా నేవీ నుండి రిటైర్ అయ్యాను. ఐఎమ్ ఆల్సో ప్రెజెంట్లీ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద నేవీ ఫౌండేషన్ విశాఖపట్నం. మీ అందరికీ 1971 ఇండో పాక్ వార్ గురించి తెలిసే ఉంటుంది. ఈ రోజున అంటే 16th డిసెంబర్ 1971లో మన భారతదేశం పాకిస్తాన్ మీద వీరోచితమైన విజయాన్ని
జయించింది. ఈ 13 రోజుల యుద్ధంలో 93,000 మంది పాకిస్తానీ ఖైదీలను చేసి భారత్ పాకిస్తాన్ని ఓడించింది. ఇదొక వినూత్నమైన అండ్ గొప్ప విజయం. ఇదే రోజు సాయంత్రం 4:55 పాకిస్తాన్ ఈస్ట్ నేవల్ కమాండ్ చీఫ్ ఏఏకే నియాజీ, మన భారత ఈస్ట్ నేవల్ కమాండ్ ఆర్మీ చీఫ్ జేఎస్ ఖురానా, లెఫ్టినెంట్ జనరల్ జేఎస్ ఖురానా దగ్గర లొంగిపోయాడు. ఇదొక గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇది ప్రపంచంలోనే అతి తక్కువ సమయంలో అతిపెద్ద విజయంగా గుర్తించవలసింది. ఈ విజయం తర్వాత బంగ్లాదేశ్ని ఫామ్ చేయడం అయింది. ఇది అందరూ గుర్తుంచుకోవాల్సింది. దీన్ని అందరూ దేశమంతటా ఈ విజయాన్ని గుర్తు చేసుకుంటుంటారు. ఈ యుద్ధంలో చాలామంది భారతీయ సైనికులు చనిపోయారు. వాళ్ళందరి మరణానికి గుర్తుగా వాళ్ళని స్మరించుకుంటూ ఈ రోజును గడుపుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికలలో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో 365 మంది సభ్యులు ఏకగ్రీవంగా గెలుపొందారు. తాండవ రిజర్వాయర్ మేజర్ ప్రాజెక్టుకు సంబంధించి 13 సెగ్మెంట్లలో 153 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే నర్సీపట్నం పరిధిలోని రావణపల్లితో పాటు 36 నీటి సంఘాలలో ఉన్న 212 మంది కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో గెలిచిన సభ్యులు స్పీకర్ అయ్యన్న పాత్రుడిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన సభ్యులు రిజర్వాయర్లు, చెరువుల గేట్ల మరమ్మతులు, లైనింగ్ పనులు, ఆనకట్టల అభివృద్ధి వంటి వాటికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. వీటికి అవసరమైన నిధులను మంజూరు చేసేందుకు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ శాఖ చెరువుల విషయంలో నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బందులను ఎదుర్కొన్నారని, భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విజయ దివస్ దినాన్ని పురస్కరించుకొని ముందుగా న్యూఢిల్లీలోని ఆర్మీ హౌస్ లో రిసెప్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తదితరులు ఈ రిసెప్షన్ లో పాల్గొన్నారు. 1971 యుద్ధంలో పాకిస్తాన్ పై భారతదేశం సాధించిన విజయాన్ని స్మరించుకునేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన మన దేశం విజయ్ దివస్ ను జరుపుకుంటుంది. సింహాద్రి అప్పన్న ఆలయ భూ సమస్యకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన విశాఖ సమీపంలోని సింహాచలం క్షేత్రాన్ని సందర్శించి శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక ముఖ్యమైన పని నిమిత్తం విశాఖకు వచ్చానని, అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యేలు స్వామివారి పంచగ్రామాల సమస్య పరిష్కరించాలని కోరడం జరిగిందని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి చర్యలు ప్రారంభించారని చెప్పారు. ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజుతో కూడా చర్చించడం జరిగిందని, ఆయన పలు సూచనలు చేశారని మంత్రి తెలిపారు. ఈ భూముల్లో ఇప్పటికే 12,000 మందికి పైగా ఆక్రమణదారులు నివాసాలు కట్టుకున్నారని, వాటిని రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని అన్నారు. ఆ భూమికి ప్రత్యామ్నాయంగా కొంత ప్రభుత్వ భూమిని ఇచ్చి అటు అప్పన్న ఆలయానికి, ఇటు ఆక్రమణదారులకు న్యాయం చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని మంత్రి వివరించారు. ఈరోజు విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సమస్య పట్ల గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకురావాలి అని చెప్పి ఆయన గతంలోనే ఆలోచించడం జరిగింది. ఆ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలి, మా ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలి అని చెప్పి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. వారు గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు, ఇటీవల కాలంలో విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తామని చెప్పి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. అడిగినటువంటి శాసనసభ్యులు శ్రీ గణబాబు గారు,
శ్రీ రామకృష్ణ గారు, శ్రీ రమేష్ గారు, శ్రీ విష్ణుకుమార్ రాజు గారు, అలాగే శ్రీ శ్రీనివాస్ గారు, గంటా శ్రీనివాసరావు గారు, అలాగే మనకి ఉన్నటువంటి వంశీకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా అనేక సందర్భాల్లో అడిగినప్పుడు గడిచిన శాసనసభ సమావేశాల్లో మా శాసనసభ్యులతో పాటు ఆనాడు ఉన్నటువంటి మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు, ఈ ఆలయానికి సంబంధించినటువంటి దేవాదాయ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ గారితో శాసనసభలో ఒక సమావేశం పెట్టుకొని శాసనసభాపతి శ్రీ అయ్యన్న పాత్రుడి గారి అనుమతితో ఒక కార్యక్రమాన్ని మేము అక్కడ చేపట్టడం జరిగింది. రేణిగుంటకు చెందిన విద్యార్థి లండన్ యూనివర్సిటీలో ఉన్నత విద్య చదివి రాణించాడు. 2022లో నానో ఉపగ్రహాన్ని తయారు చేసి ప్రపంచ రికార్డును దక్కించుకున్న వెన్నెలకంటి సాయి హేమంత్ కుమార్ 2023వ సంవత్సరంలో చెన్నైలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసి లండన్లోని యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయడమే కాక అక్కడ టాపర్ గా నిలిచాడు. ఈ సందర్భంగా యూనివర్సిటీ కులపతి సాయి హేమంత్ కుమార్ ను అభినందించారు. అలాగే తోటి విద్యార్థులు, అధ్యాపకులు సాయి హేమంత్ ను అభినందించారు. కాగా ఇంతటి ప్రతిభ కలిగిన విద్యార్థిని ఇక్కడ అధికారులు గుర్తించకపోవడం బాధాకరమని అతని తల్లిదండ్రులు అభిప్రాయాన్ని తెలియజేశారు. This prize goes to Venelakanti Sai Hemant Kumar. చిత్తూరు జిల్లా కుప్పంలో అక్రమంగా బియ్యం తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు నుండి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా బియ్యం తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా బియ్యం తరలిస్తున్న ఈచర్ వాహనాన్ని కుప్పం పట్టణ పరిధిలో స్వాధీనం చేసుకున్నారు. సుమారు 2 లక్షల విలువ చేసే బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిశారు. తన తండ్రి పివి రమణతో కలిసి ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన ఆమె తన వివాహ ఆహ్వాన పత్రికను పవన్ కళ్యాణ్ కు అందజేశారు. ఈ సందర్భంగా వారు ఇరువురు కొద్దిసేపు పలు అంశాలపై చర్చించుకున్నారు. మార్గశిర మాసం చాలా విశేషమైనదని, అన్ని మాసాల కన్నా ఈ మాసం ఎంతో శ్రేష్టమైనదని మల్లిసాలకు చెందిన స్వామీజీ తెలిపారు. జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామంలో సిద్ధరామయ్య సిద్ధ ఆశ్రమంలో ఉంటున్న తపస్వి మల్లిసాల స్వామీజీ పుట్టినరోజు సందర్భంగా స్వామీజీకి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులకు సిద్ధమూలిక వైద్యం చేయటం స్వామీజీ ప్రత్యేకత. అనేక దీర్ఘకాలిక వ్యాధులకు స్వామీజీ సరైన మూలిక ఔషధాలు ఇస్తారని, యోగం, ధ్యానం వంటి ఆధ్యాత్మిక మార్గాలను బోధిస్తారని స్థానికులు చెప్తున్నారు. స్వామీజీ ఎల్లప్పుడూ ధ్యాన సమాధిలోనే ఉంటారని భక్తులు చెబుతూ ఉంటారు. గురువుగారి దగ్గరికి నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. గురువుగారి గురించి తెలుసుకొని, అంటే మోక్ష మార్గం, నిజమైన సిద్ధ విద్య ద్వారా మోక్ష మార్గాన్ని ఎలా ప్రాప్తి సిద్ధ గురువు గారి దగ్గర తెలుసుకుందామని వచ్చాను. ఇక్కడికి వచ్చినాక నేను నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను. నిజమైన విద్య నేర్పుతున్నందుకు నిజంగా ఇక్కడికి ఎంతో భాగ్యం ఉంటే తప్ప ఇక్కడ దాకా రాలేరు. ఇక్కడికి వచ్చారు అంటే నిజంగా వాళ్ళ పూర్వజన్మ సుకృతం. ఇక్కడికి వచ్చి ఈ విద్యను నేర్చుకొని అందరూ కూడా తరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజు గురువుగారి జన్మదినోత్సవం కార్యక్రమం సందర్భంగా గురు పౌర్ణమి రోజున గురువుగారి పాద పూజ చేసి ఇక్కడ అందరూ కూడా కొత్తగా విద్య నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా దీక్ష ఇచ్చి ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ చాతుర్మాస దీక్షను విరమిస్తారు. అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు మొదలుపెట్టి మార్గశిర శుద్ధ ఏకాదశి దాకా వారు ఆ చాతుర్మాస దీక్షలు చేస్తూ ఉంటారు. శ్రీరామచంద్రుడు కూడా ఈ చాతుర్మాస దీక్ష చేశాడని మనకు రామాయణంలో చెప్పబడి ఉంది. అంటే ఈ మార్గశిర మాసము అంత విశేషమైనది.
అన్ని మాసములలో మార్గశిర మాసము చాలా విశేషమైనది. అందుకే ఈ మాసములన్నింటికీ మార్గశిర మాసమును నేనై ఉన్నాను అని గీతలో శ్రీకృష్ణ భగవానుడు అంత స్పష్టంగా చెప్పడానికి గల కారణం. అంటే మార్గము శిరస్సు, మార్గశిరస్సు అంటే శిరస్సులోనికి మార్గము, శిరస్సులోనికి మార్గము. ఏ మార్గము అంటే మార్గంలో ఆ మార్గం ద్వారా ప్రయాణించేది ఏంటి? ప్రాణం. అంటే మన శిరస్సులో మధ్య భాగములో ఒక రంధ్రం ఉన్నది. అదే మధ్యనాడి, మధ్య సంస్థ, విషసూత్ర, భరోపయ అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తారు. ఓ పార్వతి, శిరస్సు మధ్య భాగంలో నాలుకకు మీద భాగంలో ఉపజవహకు అంటే కొండ నాలుకకు మీద భాగంలో వెనుక భాగంలో ఒక సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఒక రంధ్రం ఉన్నది. ఆ రంధ్రమే బ్రహ్మరంధ్రం అని చెప్తారు. దానిని సుషుమ్నా నాడి అని యోగులు చెప్తారు. గనుక ఆ రంధ్రం గుంట ఎవరైతే మీదకు అంటే సహస్రారంలోనికి ఆ రంధ్రం గుంట ప్రయాణం చేస్తారో అటువంటి వారు మోక్షాన్ని పొందుతారు సుమా అని భగవద్గీతలో, శివగీతలో, ఈ కులార్ణవ తంత్రములో, విజ్ఞాన భైరవ తంత్రములో అనేక విధాలుగా పరమేశ్వరుడు కూడా ఈ విషయాన్ని చెప్తారు. విజయవాడలో జరగనున్న బుక్ ఫెస్టివల్ ప్రతినిధులు టి మనోహర్ నాయుడు, కె లక్ష్మయ్య, గొల్ల నారాయణరావు, సందీప్ అని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిశారు. 35 సంవత్సరాల నుంచి విజయవాడలో దిగ్విజయంగా పుస్తక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఉప ముఖ్యమంత్రికి తెలియజేశారు. పుస్తక మహోత్సవ నిర్వహణకు అవసరమైన మైదానం కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. కాగా ఈ సమస్యను పరిష్కరిస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మంత్రాలయం రాఘవేంద్ర మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థ స్వామీజీ దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద అధికారులు సతీష్ కుమార్, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ప్రసాద్, ఆలయ అర్చకులు స్వామీజీకి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీకి దర్శనం ఏర్పాట్లు చేశారు. స్వామీజీ అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సార్ నేపడుకో ఫుల్ బ్యాగ్ ఫోటో బాగా వస్తుంది. నేను చూస్తాను. స్వామి నిలబడు. వేదాంతి ఇన్స్టిట్యూట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ నుండి 22వ తేదీ వరకు విశాఖలో భగవద్గీత ప్రవచనాలు జరుగుతాయని ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్ ఎస్వి సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన విజయఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ప్రవచన వివరాలను వెల్లడించారు. ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 7:45 వరకు ఆంధ్ర యూనివర్సిటీ వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో భగవద్గీతలోని 10వ అధ్యాయం విభూతి యోగంపై ఆంగ్లంలో ప్రవచనాలు ఉంటాయని సత్యనారాయణ చెప్పారు. 10వ అధ్యాయంలో
42 శ్లోకాలు ఉన్నాయని, ఈ అధ్యాయం ఆత్మయే ఈ సృష్టికి ప్రపంచానికి మూలం అని వివరించిందని అన్నారు. ఎంతో పరిణితి చెందిన జ్ఞానులకు కూడా ఆత్మ యొక్క మూలాలు తెలియవని, జ్ఞానులు అత్యంత భక్తి శ్రద్ధలతో దృఢ సంకల్పంతో ఆత్మ సాక్షాత్కారం సాధించే వరకు సాధన చేస్తుంటారని వివరించారు. మీడియా సమావేశంలో వేదాంత ఇన్స్టిట్యూట్ సభ్యులు విశ్వేశ్వరరావు, హరినాథ్ పాల్గొన్నారు. గత 9 సంవత్సరాలుగా వేదాంత ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం వైజాగ్లో భగవద్గీత మీద డిస్కోర్సెస్ కండక్ట్ చేస్తున్నారు. శ్రీ సుశీలాజీ సీనియర్ డిసైబుల్ ఆఫ్ స్వామి ఏ పార్థసారథి ఆవిడ సుశీలాజీ గారు వచ్చి ఈ ప్రవచనాల మీద ఇంగ్లీష్లో డిస్కోర్సెస్ చేస్తున్నారు. ఇది తొమ్మిదో సంవత్సరం యాక్చువల్. సో యాక్చువల్లీ దిస్ భగవద్గీత ఆర్ వేదాస్ ఆర్ ఉపనిషత్స్ వీటికి మన భారతదేశం పుట్టినిల్లు. బట్ జనరేషన్స్ టుగెదర్ దీని మీద అవగాహన పోయింది, దీని మీద టీచింగ్స్ పోయినాయి. సో దీని ప్రభావం మానవుల మీద ఎలా చూపిస్తుందంటే, ప్రపంచం ఈ రోజుని ఏ స్థితిలో ఉందంటే ప్రతి మనిషి ఇండివిజువల్లో స్ట్రెస్, డిప్రెషన్, డిసీజ్లో ఉన్నారు. కలెక్టివ్గా దర్ ఇస్ వ్యాండలిజం, మిలిటెన్సీ అండ్ టెర్రరిజం. సో హ్యుమానిటీ హెస్ లాస్ట్ దేర్ పీస్ అండ్ హ్యాపీనెస్, అండ్ ఆఫ్ కోర్స్ they lost the successful endeavor also. సో ఈ మనం ఒక ప్రపంచంలో ప్రతి మనిషి ఇక్కడ ఉన్న ఎవరు కానీ వేరే ఇతర దేశాల్లో ఉన్న కానీ 2 విషయాలు కోరుకుంటారు: సక్సెస్, ప్రాస్పెరిటీ, పీస్, హ్యాపీనెస్. సో కానీ కొంతమందికి 2 ఉంటాయి, చాలా తక్కువ మందికి. ఎక్కడైతే సక్సెస్, ప్రాస్పెరిటీ ఉందో అక్కడ పీస్, హ్యాపీనెస్ లేదు. ఎక్కడైతే పీస్, హ్యాపీనెస్ ఉందో అక్కడ సక్సెస్, ప్రాస్పెరిటీ లేదు. వెస్ట్రన్ కంట్రీస్లో దే ఆర్ వెరీ యాక్టివ్, డైనమిక్ అండ్ ప్రాస్పరస్, బట్ దేర్ ఓన్ అడ్మిషన్ దే లాస్ట్ దేర్ పీస్ అండ్ హ్యాపీనెస్. అదే మనం ఈస్టర్న్ కంట్రీస్లో కంపేర్ చేస్తే, ఇన్ ఇండియా పర్టికులర్లీ ఇఫ్ యూ గో టు విలేజ్ సైడ్ దే ఆర్ రిలేటివ్లీ పీస్ఫుల్, బట్ దే ఆర్ నాట్ యాక్టివ్, ప్రొడక్టివ్ అండ్ ప్రాస్పరస్. ఈ డిస్కోర్సెస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సక్సెస్, ప్రాస్పెరిటీ, పీస్, హ్యాపీనెస్ 2 కలిపి ఎలా పొందాలనేది మనం ఆలోచిస్తే అది ఈ భగవద్గీత కానీ వేదాంత కానీ దాని సొల్యూషన్ ఇస్తుంది. వేదాంత యొక్క ముఖ్యమైన మెసేజ్ ఏంటంటే హౌ టు బీ సక్సెస్ఫుల్, ప్రాస్పరస్ అండ్ సైమల్టేనియస్లీ హౌ టు మెయింటైన్ పీస్ అండ్ హ్యాపీనెస్ విత్ పర్ఫెక్ట్ మెంటల్ ఈక్వానిమిటీ. సో ది మెయిన్ ఈ భగవద్గీత ద్వారా మనం హౌ టు ది వే టు సక్సెస్ అండ్ హ్యాపీనెస్ మనం తెలుసుకోవచ్చు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం APUWJ ప్రెస్ క్లబ్ ఆత్మీయ సమావేశం కోటవరట్ల మండలం పాతగొట్టివాడ గ్రామంలో మామిడి తోటలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ రమేష్, జెడ్పీటీసీ సత్యబాబు, గొట్టివాడ సర్పంచ్ రమేష్, టీడీపీ నాయకులు సుంకర బాబ్జీ, అనిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కోటవరట్ల ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ పాత్రికేయులు, పోలీసు వారు కలిసిమెలిసి పనిచేయాలని, తద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. రాష్ట్ర నాయకులు BCHL స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలోనే బలమైన నాయకత్వంతో పనిచేస్తున్న సంస్థ APUWJ అని అన్నారు. నర్సీపట్నం ప్రెస్ క్లబ్ మెంబర్లు నర్సీపట్నం, మాకవరపాలెం, గోలుకొండ, నాతవరం, కోటవరట్ల, రోలుగుంట మండలాల్లో పనిచేస్తున్నారని చెప్పారు. పేర్లు చాలా వరకు నాకు ఫేస్లు తెలుసు, కానీ పేర్లు కొన్ని గుర్తుంటాయి. విజయ్ గారు కానీ, మా కిషోర్ కానీ, మా నానాజీ గారు కానీ, ఇంకా అంటే కొంతమంది పేర్లు నాకు గుర్తులేవు. సారీ, ప్రభాకర్ పేరు చెప్పలేదు అనుకోవద్దు, మీరు కూడా అనుకోవద్దు. మా కృష్ణ గారు నిజంగా నన్ను పిలవడం చాలా చాలా ఆనందదాయకం. ఎందుకంటే యాక్చువల్గా నాకు ఇవాళ క్రైమ్ మీటింగ్ చెప్పారు మధ్యాహ్నం. యాక్చువల్గా మాకు ఇన్స్పెక్షన్ కూడా ఉంది DSP గారిది, బట్ దాని పర్పస్ నేను లోక్ అదాలత్ కూడా బాగా చేశాము. నేను కూడా బాగానే ఇక్కడ కాంప్రమైజ్ చేశాము. మా ఊరైతే, మా ప్రెస్ అయితే మాత్రం ఆల్మోస్ట్ మంచూరేనండి. నన్ను ఎవరు ఇప్పుడు నన్నే కాదు ఎక్కడ నాకు ఇబ్బంది పెట్టే అంతలాగా ఎవరు లేరు. చాలా మంచి వ్యక్తులు. ఏదైనా ఉంటే వాళ్ళే పెద్ద మనుషులుగా వస్తున్నారు. చాలా మంచిది. అంటే వాళ్ళకి విషయ అవగాహన పూర్తిగా ఉండి వాళ్ళు వస్తున్నారు నా దగ్గరికి. చాలా మంచిది. ఎందుకంటే ఎవరో చెప్పారు కదా అని మధ్యలో దూరకుండా వాళ్ళు ఏంటంటే పూర్తి అవగాహనతో విషయం వచ్చి నాకు చెప్పడం, నాకు కూడా గైడెన్స్ కావాలి. కాబట్టి అలాంటి వారు చెప్తే నేను కూడా విశ్వసిస్తాను. ఏదైనా కరెక్ట్గా రూఢీ చేసి నిజం ఇది కరెక్ట్ ఇది అని చెప్పడం మాకు చాలా, అది నాకు ఉపయోగం నాలాంటి వాడికి. మన APWJ అన్ని కార్యక్రమాల్లోని మనం ముందుంటూ అందరికీ చేతోడు వడదాడుగా ఉంటున్నాం. అధికారుల దగ్గర అయితే ఏంది, రాజకీయ నాయకుల దగ్గర ఏంటి, ఒక క్రమశిక్షణాబద్ధమైన వ్యవహార శైలి మనకు అందరికీ ఉంటుందని చెప్పేసి అధికారులు, రాజకీయ నాయకులందరికీ కూడా పూర్తిగా వాళ్ళందరికీ తెలిసిన విషయం. ఎవరు మన యూనియన్ సభ్యులందరూ ఏ విషయంలోనైనా సరే ఆచితూచి వ్యవహరించి
ఉన్న సమాజంలో ఉన్న పెద్దలందరి పట్ల గౌరవంతో, అధికారులందరి దగ్గర మంచి మర్యాదలతో జర్నలిజం విలువల్ని కాపాడే దిశగా మనం అంతా ముందుకు సాగుతున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఎస్ఐ రమేష్ గారు మనకి చిరకాల మిత్రులు. వారికి మనందరి గురించి తెలుసు, మన యూనియన్ గురించి, మన ఇక్కడ ఉన్న వ్యక్తులందరితోని చాలా అవినాభావ సంబంధం కలిగి మా నర్సీపట్నం ప్రాంతంలో కూడా ఆయన చేయటం వల్ల మా అందరికీ ఆయన సుపరిచితులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.